రుద్ర వుడెన్ బాక్స్ తెరిచి చూసి షాక్ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో రుద్ర మీద అర్జున్ ఇంకా రగిలిపోతూనే ఉన్నాడు. తెలిసిపోయిందిరా, నీ వీక్ పాయింట్ ఏంటో నాకు తెలిసిపోయిందే. ఇప్పుడు నీ ప్రాణం నా చేతుల్లో ఉంది. నువ్వు గిలాగిలా కొట్టుకుంటూ నా కాళ్ల దగ్గరకొస్తావు. చావు ఎప్పుడొస్తుందా అని నువ్వు ఎదురు చూడాలి. అలా టార్చర్ పెట్టి చంపకపోతే నా పేరు అర్జున్ కాదు అని మనసులో బలంగా అనుకున్నాడు అర్జున్. వెంటనే నందినికి కాల్ చేశాడు. హలో నందిని, అర్జెంటుగా మీ చెల్లెలు మేఘన అడ్రస్ చెప్పు అని సూటిగా పాయింట్కొచ్చాడు. నేననుకున్నదే అయింది. మొత్తానికి నువ్వు కూడా దానికే టెండర్ వేశావన్నమాట. నీక్కూడా ఆ చెత్త మొహంది అంత నచ్చేసిందా అని వెటకారంగా అడిగింది నందిని. ఆమెలో అసూయ, ద్వేషం పెరిగిపోతోంది. అయినా నీకెంత ధైర్యం ఉంటే నన్నే దాని అడ్రస్ అడుగుతావు అని సీరియస్గా ప్రశ్నించింది. అబ్బా, అది కాదు నందిని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేఘన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా, అందుకు నేను నీకు హెల్ప్ చేస్తాను. ముందు నా ప్లాన్ విను. నువ్వు నాకు మేఘన అడ్రస్ చెప్పావంటే మనం ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టొచ్చు అని వంకరగా నవ్వుతూ అన్నాడు అర్జున్. అవునా, అసలు నీ ప్లాన్ ఏంటి అని ఫోన్లో మరొక వాయిస్ వినిపించేసరికి అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వాయిస్ నందినిది కాదు, ఆమె తల్లి రాజేశ్వరిది. అప్పటికే ఇంటికి వెళ్లిన నందిని ఫోన్ స్పీకర్లో పెట్టింది. ఏంటర్జున్, ఉడుకు పలుకు లేదేంటి? తొందరగా నీ ప్లాన్ ఏంటో చెప్పు. ఆ ప్లాన్ కనుక గట్టిగా ఉంటే ఏం చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను అని ఆతృతగా అడిగింది రాజేశ్వరి. రుద్ర వీక్ పాయింట్ ఏంటో తెలిసిందంటే మేఘనను అడ్డం పెట్టుకుని మనం రుద్రను ఒక ఆట ఆడించొచ్చు. ఆమె ప్రాణాలు కాపాడ్డానికి వాడే మనకి లొంగిపోతాడు. ఆ తర్వాత వాణ్ణి చంపడం మనకి వెరీ ఈజీ అని చెబుతూ గట్టిగా నవ్వాడు అర్జున్. సూపర్ ఐడియా అర్జున్, ఏదో అనుకున్నాను కానీ గట్టోడివే. వాడి చావుకి ముహూర్తం పెట్టే టైం వచ్చింది. నేను ఇప్పుడే కాల్ చేసి మేఘనను ఇక్కడికి రప్పిస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దరిద్రం శాశ్వతంగా వదిలిపోవాలి అని సీరియస్గా చెప్పింది రాజేశ్వరి. మీరు ఆ పనిలో ఉండండి అంటే నేను కాసేపట్లో అక్కడికి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అర్జున్. రాజేశ్వరి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేఘనకు కాల్ చేసింది. అదే టైంలో రౌడీలను రెడీ చేయడంలో అర్జున్ బిజీ అయ్యాడు. ఇంతలో రెస్టారెంట్కి కొద్ది దూరంలో ఉన్న రుద్ర తన దగ్గరున్న ఆ వుడెన్ బాక్స్ని చూస్తూ ఉన్నాడు. అది ఏదో నార్మల్ బాక్స్ కాదు, అది స్వయంగా రుద్ర తయారు చేసిన ఒక సీక్రెట్ మెసేజ్ బాక్స్. కొన్ని మెసేజ్లు అత్యంత రహస్యంగా ఉంచడానికి తయారు చేసిన ఒక కొత్త ఇన్వెన్షన్. దానిమీద ఇండియన్ ఎనిమీ క్వెస్ట్ అని రాసి ఉంది. ఆ బాక్స్లో కేవలం మెసేజ్ మాత్రమే ఉండే ఛాన్స్ లేదని, అందులో ఏదైనా ప్రమాద హెచ్చరిక ఉండే అవకాశం ఉందని రుద్రకి తెలుసు. ఆ బాక్స్లో ఉన్న మెసేజ్ ఏంటి? అది ఏమైనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉందా, లేదా తనను తిరిగి ఆర్గనైజేషన్కి రమ్మని ఇన్విటేషనా? ఇలా ఎన్నో ఆలోచనల్లో మునిగిన రుద్ర ఒక్క క్షణం గతంలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా అతని మనసులో తాజాగా ఉన్నాయి. 3 ఏళ్ల కిందట అతను ఇండియన్ ఎనిమీ క్వెస్ట్ అంటే IEQకి కమాండర్గా పనిచేశాడు. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడమే అతని పని. ఆ టీం ఎన్నో యుద్ధాలలో సక్సెస్ కొట్టింది. ప్రతి ఫైట్లో శత్రువులను దుమ్ము దులిపిన ఈ టీం గురించి కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆనాటి జ్ఞాపకాలతో రుద్ర తడిచి ముద్దవుతున్నాడు. బార్డర్స్ దగ్గర శత్రువుల భారీ సైన్యం దాడి చేసినప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. చుట్టూ శవాల కుప్పలు, మండుతున్న బంకర్లు, బాంబుల శబ్దాలతో ఆకాశం వణికిపోయింది. గాలిలో రక్తపు వాసన గుప్పుమంది. శత్రువుల నెత్తురు ఏరులై ప్రవహించింది. పరిస్థితులు హద్దులు దాటినప్పుడు, శత్రువులను ఓడించడం సాధ్యం కాదని తెలిసినప్పుడు IEQ రంగంలోకి దిగింది. ఈ గ్రూప్లో కేవలం 100 మంది వీర యోధులు మాత్రమే ఉన్నారు. కానీ వేలాది మంది శత్రు సైన్యానికి వీళ్లు చుక్కలు చూపించారు. ఈ టీంకి లీడర్ రుద్ర. అతను ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. పట్టపగలే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి చుక్కలు చూపించగలిగే మొనగాడు. ఒంటి చేత్తో ఎంతోమంది శత్రు సైనికుల గుండెలు చీల్చిన మగాడు. కరుడుగట్టిన టెర్రరిస్టుల నుండి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వీరుడు. ఒకానొక సందర్భంలో దాడికి దిగిన కొన్ని గంటల పాటు IEQతో ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ షాక్ అయ్యారు. ఈ సంస్థకు చెందిన వాళ్లందరూ వీరమరణం చెందారేమోనని బాధగా నివాళులు అర్పించడానికి కూడా రెడీ అయ్యారు. కాని అప్పుడు తిరిగొచ్చాడు రుద్ర. అందరికీ దిమ్మ తిరిగిపోయేలా రుద్ర అతని టీంతో కలిసి ప్రాణాలతో తిరిగొచ్చాడు. వాళ్లు ప్రాణాలతో బయటపడ్డమే కాదు, ఎనిమీ క్యాంప్ని పూర్తిగా తునాతునకలుగా నాశనం చేసొచ్చారు. ఈ ఒక్క యుద్ధం తర్వాత IEQ అంటే టెర్రరిస్టుల గుండెల్లో దడ పుట్టింది.
ఆ తర్వాత శత్రు దేశాలన్నీ కూడా భారతదేశంతో కొన్ని కాంట్రాక్ట్స్ చేసుకున్నాయి. ఈ టీం ధైర్య సాహసాలు ఎంత గొప్పవంటే ఆ తర్వాత మరొక శత్రుదేశం మన దేశం వైపు కన్నెత్తి చూడలేదు. ఇలాంటి హిస్టారికల్ సక్సెస్ తరువాత కొన్ని కారణాల వల్ల రుద్ర ఐఈక్యూని వదిలేశాడు. అప్పట్నుండి అతని రియల్ ఐడెంటిటీ తెలిసిన వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ప్రపంచానికి అతని పేరు ఒక లెజెండ్గానే మిగిలిపోయింది. కానీ అతని గతం తెలిసిన వాళ్లకు మాత్రం అతని పవర్ ఏంటో బాగా తెలుసు. పచ్చి నెత్తుటితో చరిత్ర సృష్టించిన వీరుడు రుద్ర. కాని ఇప్పుడు ఆ గతాన్ని వదిలేసి సాధారణ మనిషిలా బతుకుతూ ఉన్నాడు. రుద్ర తన చేతిలో ఉన్న ఆ వుడెన్ బాక్స్ మెల్లగా తెరిచాడు. మరోవైపు మేఘన రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతలో ఆమె ఫోన్ మోగింది. డిస్ప్లే మీద రాజేశ్వరి నెంబర్ చూడగానే షాక్ అయింది. ఆ కాల్ లిఫ్ట్ చేయకూడదనుకుంటూనే ఆన్సర్ చేసింది. ఎందుకు కాల్ చేశారు అని ఇబ్బందికరంగా అడిగింది మేఘన. కంగ్రాచ్యులేషన్స్ తల్లి, నువ్వు అగ్రజ ఇండస్ట్రీస్లో జాబ్ సంపాదించావని విన్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది అని తేనె పూసిన కత్తిలా తియ్యగా మాట్లాడింది రాజేశ్వరి. అయితే ఆమె మనసులో ఏదో దాచుకుని తనతో ఇలా మాట్లాడుతూ ఉందనే విషయం మేఘనకు బాగా తెలుసు. జిత్తుల మారి నక్క రాజేశ్వరిని తక్కువ అంచనా వేయడం లేదు. అవసరం వచ్చినప్పుడు ఇలా ప్రేమగా మాట్లాడడం రాజేశ్వరికి కొట్టిన పిండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. మీ వెధవ నాటకాలు నా దగ్గర కాదు. ఏదో అవసరం ఉండబట్టే కాల్ చేసినట్టున్నారు. మీకేం కావాలి అని కోపాన్ని వీలైనంత కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ చెప్పింది మేఘన. అయ్యయ్యో, నేనంత పరాయిదానైపోయానా తల్లి? నిజం చెప్తున్నాను, నాకు నీతో ఎలాంటి అవసరం లేదు. నీకు ఇవ్వాల్సిన ఒక ఇంపార్టెంట్ ఐటమ్ నా దగ్గర ఉంది అని ప్రేమగా చెప్పింది రాజేశ్వరి. ఇంపార్టెంట్ ఐటమా? ఏంటది అని సీరియస్గా అడిగింది మేఘన. మీ తాతయ్య నీకివ్వమని ఒక ఐటమ్ ఇచ్చారు. ఇన్నాళ్లకు నాకది గుర్తొచ్చింది. నువ్వు మన ఇంటికొచ్చి తీసుకువెళ్ళు అని చెప్పింది రాజేశ్వరి. ఆమె మాటలు వినగానే మేఘనకు ఎన్నో అనుమానాలు కలిగాయి. తాతయ్య చనిపోయి ఎన్నో ఏళ్లు గడిచాయి. ఇప్పుడు మీకు ఈ విషయం గుర్తుకొచ్చిందా అని అనుమానంగా అడిగింది. నాక్కూడా వయసు పెరిగిపోయింది కదా, అందుకే మర్చిపోయాను. పోనీలే, అయిందేదో అయిపోయింది. వెంటనే వచ్చి తీసుకెళ్ళమ్మా, లేదంటే నేను మళ్ళీ మర్చిపోతాను అని ఆస్కార్ రేంజ్లో నటిస్తూ చెప్పింది రాజేశ్వరి. అయినా సరే మేఘన ఆమె ఉచ్చులో పడలేదు. ఆ ఇంటికి నేను ఈ జన్మలో రాను. నా దగ్గర నుండి అన్నీ లాక్కున్నారు కదా, దాన్ని కూడా మీ దగ్గరే ఉంచుకోండి అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసింది. ఆ ఇంటికి వెళ్తే తన మీద ఆ ఇంట్లో జరిగిన చేదు జ్ఞాపకాలు ఆమె గుండెల్లో ముళ్ళుల్లా గుచ్చుకుంటాయి. వాటిని మళ్లీ గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు. కాని మరోవైపు తాతయ్య ఎంతో ప్రేమగా ఇచ్చిన ఐటంని తీసుకోవాలని మనసు ఆరాటపడుతోంది. ఇంటికి ఒకసారి వెళ్లి చూద్దామని ఆమె మనసు పదే పదే గోల పెడుతోంది. రుద్ర చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక వేగంగా వుడెన్ బాక్స్ సీక్రెట్ ప్యాటర్న్ అరేంజ్ చేశాడు. ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. దాన్ని సెట్ చేసిన వెంటనే ఒక బీప్ సౌండ్తో ఆ బాక్స్ ఓపెన్ అయింది. ఆ వెంటనే దాని లోపల నుండి ఒక హలోగ్రాఫిక్ స్క్రీన్ బయటకొచ్చింది. అది ఈవినింగ్ టైం కావడం వల్ల అక్కడ ఎక్కువ సన్లైట్ లేదు. దాంతో బ్లూ కలర్ స్క్రీన్ క్లియర్గా కనిపిస్తోంది. రుద్ర టైం వేస్ట్ చేయకుండా తన ఫేస్ని స్కాన్ చేశాడు. కొన్ని క్షణాల తర్వాత ఎలక్ట్రానిక్ వాయిస్ వినిపించింది. రుద్ర, ఇక్కడి సిచ్యువేషన్ ఏం బాలేదు. 3 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందం ఇప్పుడు కేవలం ఒక కాగితం ముక్కగా మిగిలిపోయింది. గత కొన్ని నెలలుగా శత్రు దేశం పేటరేగిపోతుంది. నార్త్ ఈస్ట్ లో డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. బోర్డర్ దగ్గర ఇప్పటికే సైన్యాన్ని మోహరించారు. మిసైల్స్ కూడా స్టాండ్ బైలో ఉన్నాయి. ఏ క్షణమైనా యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు. ఇలాంటి టైంలో దేశానికి నీ అవసరం ఎంతో ఉంది. వాయిస్ మెసేజ్ని పూర్తిగా విని విని గాఢంగా నిట్టూర్చాడు రుద్ర. అతనికి తన ప్రేమని గెలుచుకోవడం ముఖ్యమే, కాని దేశ రక్షణ అంతకంటే ముఖ్యం. ఇప్పుడు మళ్లీ అతను తన గత జీవితానికి తిరిగి వెళ్తాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. కాని కొన్ని క్షణాల్లోనే రుద్ర ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అంతలో మేఘన ఒంటరిగా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని గుర్తుకొచ్చింది. రుద్ర చివరిసారిగా ఆ బాక్స్ని చూసి మరో ఆలోచన లేకుండా దాన్ని పక్కనే ఉన్న డస్ట్బిన్లో విసిరేశాడు. ఆ బాక్స్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ యాక్టివ్గా ఉంది. కొన్ని క్షణాల్లోనే ఆ బాక్స్ కాలి బూడిదైంది. మరోవైపు మేఘన రకరకాల ఆలోచనల్లో మునిగిపోయింది. రాజేశ్వరి ఇంటికి వెళ్లాలా వద్దా, లేదంటే రుద్ర వచ్చే వరకు వెయిట్ చేయాలా అని ఆలోచిస్తూంది. అంతలోనే ఆమెకు రుద్ర ఎదురుగానే వస్తూ కనిపించాడు. అతన్ని చూసి చిన్నగా నవ్వింది. కాని మేఘన మొహంలో ఉన్న టెన్షన్ని రుద్ర ఇట్టే పసిగట్టాడు. మేఘన దగ్గరకు వెళ్లి కూర్చుని ఏమైంది అని సీరియస్గా అడిగాడు. ఏం లేదులే. అవును, ఎందుకింత లేట్ అయింది అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగింది. ఆ నందిని ఎవరినైనా అవమానించడంలో ఎప్పుడూ రాజీ పడదు. తన క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలిసిందే కదా, నీకు దూరంగా ఉండమని చెప్పింది అని చెప్పాడు రుద్ర. అది ఈ జన్మలో మారదు అని తిట్టుకుంది మేఘన.
ఇక ఇంటికి వెళ్తామా అని పైకి లేచి నిలబడుతూ అడిగాడు రుద్ర. సరే అని మేఘన చెప్పడంతో అటుగా వస్తున్న ఆటోని ఆపి అక్కడి నుండి బయలుదేరారు. దారి పొడుగునా మేఘన గురించి ఆలోచిస్తున్నాడు రుద్ర. తన నుండి ఏదో విషయాన్ని దాస్తుంది అని అతనికి అనిపించింది. అయితే బాగా అలసిపోయి ఉండడం వల్ల కూడా మేఘన ఇలా మూడీగా ఉందేమోనని అతను అనుకున్నాడు. కాని ఆటో వాళ్ల స్వీట్ హోమ్ విల్లాకి చేరుకునే టైంలో నేను తాతయ్య ఇంటికి వెళ్ళాలి అని నెమ్మదిగా చెప్పింది మేఘన. అది వినగానే రుద్ర షాక్ అయ్యాడు. ఇప్పుడా? ఈ టైంలోనా? సడన్గా ఎందుకు అని కంగారుగా అడిగాడు. మేఘన చెబుతున్న ఆ తాతయ్య వాళ్ల ఇల్లంటే రాజేశ్వరి, నందినీలు ఉండే బంగ్లా. ఆ ఇద్దరు కొరివిదయ్యాల దగ్గరికి మేఘనను పంపించడం రుద్రకు ఏమాత్రం ఇష్టం లేదు. మా తాతయ్య నా కోసం ఒక ఇంపార్టెంట్ ఐటెం ఇచ్చారట, దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పింది మేఘన. మీ తాతయ్య ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయారు కదా, ఇప్పుడు ఆయనిచ్చిన ఐటెం తీసుకోవడానికి వెళ్ళడం ఏంటి అని అనుమానంగా అడిగాడు రుద్ర. ఇంతకుముందే రాజేశ్వరి ఆంటీ కాల్ చేసింది, ఆమెకి ఇప్పుడే అది గుర్తొచ్చిందట అని చెప్పింది మేఘన. అయితే నీకు తోడుగా నేను వస్తాను పదా, వెళ్దాం అని మరో క్షణం ఆలోచించకుండా చెప్పాడు రుద్ర. అక్కడికి నువ్వొచ్చి ఏం చేస్తావ్? అసలే నందిని నేను చూస్తే ఒంటికాలు మీద లేస్తుంది అని చెప్పింది మేఘన. కాని రుద్ర మాత్రం ఆమెను ఒంటరిగా అక్కడికి పంపించాలనుకోవడం లేదు. రాజేశ్వరి ఎలాంటి రాకాసో అతనికి బాగా తెలుసు. సరే, నేను బంగ్లా వరకు నీతో వస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్లి ఐటెం తీసుకునొచ్చే అని చెప్పాడు రుద్ర. ఈ ఐడియా మేఘనకు కూడా నచ్చడంతో సరే అని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ నందిని ఇంటికి అదే ఆటోలో వెళ్లారు. మేఘన టైం వేస్ట్ చేయకుండా ఆటో దిగి వేగంగా లోపలికి వెళ్ళింది. రుద్ర ఆమెనే చూస్తూన్నాడు. మేఘన ఆ గేటు దాటిన వెంటనే ఆటో డ్రైవర్కు కొంత డబ్బిచ్చి, భయ్యా మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, ఇంకాసేపు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పాడు. రుద్ర గాఢంగా ఊపిరి పీల్చుకుని బంగ్లా వైపే చూస్తున్నాడు. మేఘన మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లి బెల్ కొట్టింది. రాజేశ్వరి వెంటనే డోర్ ఓపెన్ చేసింది. వచ్చేసావా? నాకు తెలుసు తల్లి, నువ్వు నా మాట ఎప్పుడూ కాదనావు అని ప్రేమ ఉలకబోస్తూ చెప్పింది రాజేశ్వరి. తాతయ్య ఇచ్చిన ఐటెం ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అని సీరియస్గా చెప్పింది మేఘన. నీకోసమే ఆ ఐటెంని గ్యారేజ్లో పెట్టాను, నాతో పాటు రా అని చెప్పింది రాజేశ్వరి. అది వినగానే మేఘనకి అనుమానం కలిగింది. లాస్ట్ టైం నేను గ్యారేజ్లో చూసినప్పుడు అక్కడ ఏమీ లేదే అని అనుమానంగా అడిగింది. ఆ మాటకు ఏం చెప్పాలో తెలియక రాజేశ్వరి ఒక్కసారిగా కంగారు పడింది. కాని నందిని మధ్యలో కల్పించుకుంటూ, అప్పుడు దాన్ని నేను స్టోర్ రూంలో పెట్టానులే, ఇప్పుడు దాన్ని గ్యారేజ్లో పడేశాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. ఆ మాటలు నిజమని నమ్మిన మేఘన గ్యారేజ్కు వెళ్లడానికి సిద్ధమైంది. తన కూతురు నందిని తెలివితేటలకు రాజేశ్వరి మురిసిపోతూ వంకరగా నవ్వింది. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి మేఘనను గ్యారేజ్కి తీసుకెళ్లారు. లోపలకు అడుగు పెట్టగానే మేఘనకు ఒక బ్లాక్ కలర్ వ్యాన్ కనిపించింది. ఆమె ఏదో అడగడానికి నోరు తెరిచేలోపే వ్యాన్ డోర్లు తెరుచుకున్నాయి. వ్యాన్ లోపల కొంతమంది మాస్కులు వేసుకునున్నారు. వాళ్లు మెరుపు వేగంతో బయటకొచ్చి మేఘనను వ్యాన్లోకి విసిరారు. సడన్ గా వ్యాన్లోకి విసిరేసేసరికి మేఘన గిలగిల్లాడింది, గట్టిగా కేకలు వేసింది. కాని ఈ విషయం మూడో కంటికి తెలీదు. ఎందుకంటే మేఘన అరుపులు ఆ గ్యారేజ్లో నుండి బయటకు వెళ్లడం లేదు. డోర్ గట్టిగా మూసుకోగానే వ్యాన్ వేగంగా తాళ్లూరి నిలయం నుండి బయటకు వెళ్లిపోయింది. బయట తన కోసం ఎదురు చూస్తున్న రుద్రని చూసింది మేఘన. అతన్ని పిలవడానికి కేకలు వేయబోతూ ఉంటే ఒక బలమైన చెయ్యి ఆమె నోటిపై గట్టిగా అడ్డుపడింది. మేఘన బాధతో, భయంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కోసం రుద్ర బంగ్లా బయట ఎదురు చూస్తూ ఉంటే మేఘనను ఎత్తుకుపోతున్న ఆ వ్యాన్ చీకటిలో కలిసిపోయింది. అర్జున్, నందిని, రాజేశ్వరిల పగ తీరుతుందా? మేఘనను రుద్ర కాపాడగలడా? లేక మేఘన చనిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.